హాయ్ స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం బ్యాంక్ ఎగ్జామ్స్కి సిలబస్ అలాగే ఎలా ప్రిపేర్ అవ్వాలనేది చూపిస్తానండి. ఇందులో ఫస్ట్ టాపిక్ వచ్చేసి రీజనింగ్ అండి. రీజనింగ్లో ఆల్ఫాబెటికల్ టెస్ట్, డైరెక్ట్ టెస్ట్, బ్లడ్ రిలేషన్స్, క్లాసిఫికేషన్స్, సింబల్స్, అరేంజ్మెంట్స్, డెసిషన్ మేకింగ్, స్టేట్మెంట్ అండ్ కన్క్లూషన్స్, పజిల్స్, స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూషన్స్ ఇలా ఉంటాయండి. నెక్స్ట్ వచ్చేసేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద కూడా గ్రామర్స్ అనేవి కూడా ఉంటాయి. దీంట్లో టెన్సెస్, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్, అన్ని వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ ఇలా ఉంటాయండి. ఇంగ్లీష్ గ్రామర్ కూడా మనకి బాగా రావాలి, దాన్ని బట్టి మనకి స్కోరింగ్ అనేది పెరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి కాంపిటేటివ్ యాప్టిట్యూడ్. ఈ కాంపిటేటివ్ యాప్టిట్యూడ్లో సింప్లిఫికేషన్స్, మిస్సింగ్ నెంబర్స్, రాంగ్ నెంబర్స్, అప్రోప్రియేట్ వాల్యూస్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, రేషియోస్, పర్సంటేజెస్, ఈక్వేషన్స్ అండ్ ఇన్ఈక్వేషన్స్, డేటా ఇంటర్ప్రిటేషన్స్ ఉంటాయి. దీంట్లో మెయిన్ మనకి రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్, డిస్టెన్స్ అండ్ టైం వర్క్ మీద ఎక్కువ బిట్స్ వస్తూ ఉంటాయండి. ఈ టాపిక్స్ కనుక మనకి గ్రిప్ ఉన్నట్లయితే మనం ఈ బ్యాంక్ ఎగ్జామ్స్ అనేవి ఈజీగా క్రాక్ చేయొచ్చు. అలాగే వీటితో పాటు మనం కొన్ని మోడల్ పేపర్స్, ప్రాక్టీస్ టెస్ట్లు చేస్తూ ఉండాలి. మనకి నెంబర్ ఆఫ్ టెస్ట్స్ రాస్తే మనకి ఎగ్జామ్ టైంలో అంత యూస్ఫుల్ అవుతుందండి. ప్రీవియస్ పేపర్స్ కూడా బాగా థరోగా ఉండాలి. నేను పెట్టే బిట్స్ మోస్ట్ ప్రాబబ్లీ ప్రీవియస్ పేపర్స్ నుంచి, మోడల్ పేపర్స్ నుంచే పెడతానండి. ఎందుకంటే మనకి అవి చూస్తే కనుక మనకి నెక్స్ట్ ప్యాటర్న్ ఎలా ఉండబోతుంది అనేది మనకు ఒక ఐడియా వచ్చేస్తుంది. దానికోసం నేను మ్యాక్సిమం ప్రీవియస్ అండ్ మోడల్ పేపర్స్ నుంచి బిట్స్ పెడుతూ ఉంటాను. అండ్ ఎవ్రీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మనకి రీజనింగ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ యూజ్ అవుతూనే ఉంటాయండి. అండ్ ఈ ఇంగ్లీష్ ప్రాక్టీస్ అనేది ఇంగ్లీష్ లాంగ్వేజ్ గురించి మాత్రం ఈ బ్యాంక్ ఎగ్జామ్స్ వాళ్ళు ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉంటారు. ఇదైతే ఎస్బీఐ మనకి ప్రీవియస్ పేపర్ అండి, 2024లోది. ఫస్ట్ స్టార్టింగే మనకి ప్యాటర్న్ వచ్చేసి రీజనింగ్ బేస్డ్ క్వశ్చన్స్ అయితే ఉంటాయండి. ఒక స్టేట్మెంట్ లాగా మనకి అడుగుతూ ఉంటారు. తర్వాత కన్క్లూషన్స్ ఉంటాయి, స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూషన్స్. నెక్స్ట్ వచ్చేసి మనకి మెయిన్గా కవరప్ అయ్యేది క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో కూడా ఎక్కువ మనకి వర్క్ అండ్ టైము, నెక్స్ట్ వచ్చేసి టైమ్ అండ్ డిస్టెన్స్ ఎక్కువ అడుగుతూ ఉంటారు. టాపిక్స్ అనేవి మనకి గ్రిప్ ఉండి ఫార్ములా కనుక వచ్చేస్తే మనం అన్నీ కూడా ఈజీగా కవరప్ చేయగలమండి, స్కోర్ చేయగలం, మంచి మార్క్స్ అనేవి స్కోర్ చేయగలము. ఇలా డైరెక్షన్స్ మీద కూడా అడుగుతూ ఉంటారు. డైరెక్షన్స్ ఇచ్చి దాని మీద క్వశ్చన్స్ అనేవి ఉంటూ ఉంటాయి. ఈ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో గ్రాఫ్ రిలేటెడ్ సమ్స్ కూడా ఉంటాయండి. ఆ గ్రాఫ్ రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా మనకి ఈజీగానే విత్ ద హెల్ప్ ఆఫ్ గ్రాఫ్స్ మనం ఈజీగా ఆన్సర్ చేయగలం. నెక్స్ట్ వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మనకి ఎక్కువ వచ్చి ఇవి పారాగ్రాఫ్స్లా ఇస్తూ ఉంటాడు. పారాగ్రాఫ్ క్వశ్చన్స్ అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి. నెక్స్ట్ టెన్సెస్, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచెస్ వాటి మీద ఎక్కువ అడుగుతూ ఉంటారు. సో టోటల్గా అయితే 150 క్వశ్చన్స్ అయితే ఉంటాయండి. ఇది బ్యాంక్ ఎస్బీఐ వాళ్ళ పిఓ ఎగ్జామ్ ప్యాటర్న్ అండి. ఇదే సేమ్ ప్యాటర్న్ మనకి ఈ నెక్స్ట్ వచ్చే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ఉపయోగపడుతుంది. లైక్ నాబార్డ్ వాళ్ళు రిలీజ్ చేసినా కానీ, ఎల్ఐసి వాళ్ళు రిలీజ్ చేసిన ఈ ఎగ్జామ్స్ ప్యాటర్న్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుందండి. సో దీని ప్రకారం కనుక మీరు ప్రిపేర్ అయితే ఖచ్చితంగా మీరు ఎగ్జామ్ అనేది క్రాక్ చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఇది ఓన్లీ ఫర్ ప్రిలిమ్స్ ఎగ్జామినరీ అండి. మెయిన్స్ అనేది నేను తర్వాత నెక్స్ట్ వీడియోలో చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ మై ఛానల్ శారదా అకాడమీ.